చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్తే అరుంధతి గారు. నమస్తే. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. చెప్పండమ్మా, చాలా ఇంపార్టెంట్ కేసు ఫైల్ చేయాలని చెప్పారు. ఎవరి మీద, ఏంటా కేసు? కృష్ణ తులసి తెలుసుగా మీకు? ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరుంటారమ్మా? ఆ వెల్ నోన్ కృష్ణ తులసి కూతురు పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లబోతున్న కళ్యాణి మీద కేసు పెట్టాలి. ఏమని పెట్టాలి? మొన్న ప్రణయ్ అనేవాడి విషయంలో పెద్ద ఇష్యూ జరిగింది, గుర్తుందా మీకు? గుర్తుందమ్మా. ఆ కేసు ప్రస్తుతం జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. నేనే డీల్ చేస్తున్నాను. ఆ కేసులో సునైన ఏ తప్పు చేయలేదని పోలీసులు తనని వదిలేశారు. అవును. ఆ కేసులో కళ్యాణి క్రైమ్ చేసిందని కేసు వెయ్యాలి. ఇదేం ట్విస్ట్ అరుంధతి? ఆ కేసులో చేస్తే గీస్తే సునైనా నేరం చేసి ఉంటుంది కానీ అసలు కళ్యాణికి ఆ కేసుకి సంబంధం ఏంటి? అవును మేడం, కళ్యాణి నేరం చేసిందని ఎలా? నేరం చేయడం అంటే ఓ మనిషిని చంపడం మాత్రమే కాదు కదా లాయర్ గారు. ఓ మనిషి మరో మనిషిని చంపబోయే ప్రయత్నం చేసిందని ముందే తెలిసి ఆ విషయం బయటికి తెలిస్తే చెల్లెల్ని అరెస్ట్ చేస్తారేమో అని భయపడి అన్ని రోజుల పాటు ఆ నేరాన్ని దాచిపెట్టడం, అప్పటికి నేరస్తురాలైన సునైన గురించి పోలీసులకి చెప్పకపోవడం కూడా నేరమే కదా. ప్రణయ్ని చంపడానికి ట్రై చేసింది అనే కారణంతో నేరం చేసింది ప్రణయ్ అని బయటపడినా సరే పోలీసులు ఎఫ్ఐఆర్లో సునైన పేరు ఉంచారు. సో అదే నేరాన్ని దాచినందుకు కళ్యాణి మీద కేసు పెట్టచ్చనుకుంటా. అవును మేడం, పెట్టొచ్చు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, లా చదవని లాయర్వి సుత్తి పట్టుకొని జడ్జివమ్మా నువ్వు. ఆహా, ఏం పెట్టావమ్మా పితలాటకం మెలికా. వెంటనే కళ్యాణి మీద కేసు పెట్టండి. ఆ ఇష్యూని హైలైట్ చేసి ఖచ్చితంగా తను చేసింది నేరమే అని నిరూపించండి. నేరం చేసిన తను పోలీస్ జాబ్కి అనర్హురాలు అని వాదించండి. పోలీస్ ట్రైనింగ్కి వెళ్లబోతున్న కళ్యాణి కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చునేలా చెయ్యండి. అలాగే మేడం. ఓ అమ్మా, భలే ఆలోచన చేశావమ్మా. ఈ దెబ్బకి వారాహి మన చెప్పు కింద చీమల పడి ఉంటుంది. చచ్చినట్టు రఘుని పెళ్లి చేసుకుంటుంది. చరణ్ని తనే పెళ్లికి మళ్ళీ ఒప్పిస్తుంది. అమ్మ నా అరుంధతోయ్, ఇది నీ ప్లానా? ఇందాకడి నుంచి కళ్యాణిని ఎందుకు ఇరికించాలనుకుంటున్నావా అని అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. కళ్యాణిని ఇరికించి వారాహిని ఆడుకోవాలనుకుంటున్నావా? వారాహి ద్వారా చరణ్ని ఒప్పించాలనుకుంటున్నావా? ఏం ప్లాన్ ఆలోచించావు తల్లోయ్? అయినా ఇదంతా నీకు పుట్టిన ఆలోచన కాదులే,
మా నికృష్ట కుమారుడికి పట్టిన దరిద్రం. ఇంకా వాడి పెళ్లి రేఖతో అయినట్టే. ఈ ముష్టిదానం తీసుకొచ్చి వాడికి ముడిపెట్టేయటం బెటరు. లాయర్ గారు, మీరా పనిలో ఉండండి. అలాగే మేడం, కేసు చాలా స్ట్రాంగ్గా పెడతాను. వెంటనే జడ్జి నుంచి కళ్యాణికి జాబ్ పోయిందనే ఉత్తర్వులు వచ్చేలా చెయ్యండి. ఓకే మేడం, వెళ్ళొస్తాను మేడం. ఉమ్.